Request Sri Punguleti Srinivas Reddy Garu, the MP of Khammam, to address the gathering on the occasion. Please, sir. సభాధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారికి, అదే రకంగా మై డ్యూటీ చైర్మన్ వారి తండ్రి గారు అంజయ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు అజయ్ కుమార్ గారికి, చెరుకూరు కృష్ణమూర్తి గారికి, ఈ మై డ్యూటీలో ఉన్న కమిటీలో ఉన్న సభ్యులకి, పుర ప్రముఖులకు, ప్రత్యేకంగా యువకులకు, ఖమ్మం పురపాలక సంఘం నుంచి వచ్చిన అతిరథ మహారాజులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సరం కూడా ఇదే ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యాను. అప్పుడు కూడా ఇప్పటికంటే ఇంకా టైం అవ్వలేదు అనుకుంటాను, ఫుల్ గ్యాదరింగ్ రాలేదు. ఆ రోజు మటుకు ఇంకా ఫుల్ ప్యాక్ అయి ఉంది ఈ ఫంక్షన్ హాలు. అయితే ప్రధానంగా ఏదైతే శ్రీనివాసరావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఒక సదుద్దేశంతో యువత, కేవలం యువత కోసమే కాకుండా ఎవరైతే మనిషి అని ప్రతి ఒక్కళ్ళము మన కార్యక్రమాల్లో నిత్యము ఉండే బిజీ, అది వ్యాపార రీత్యా కావచ్చు, చదువు కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇతరత్ర ప్రజానికానికి కానీ వ్యక్తిగతంగా కానీ మనకు కానీ ఉపయోగపడే కార్యక్రమాల్లో నిత్యము బిజీగా ఉంటాము. ఈ బిజీగా ఉండే దాంట్లో మనతో పాటుగా మన పక్కనున్న వాళ్ళకి, మన సొసైటీకి, అదే రకంగా మనం మరింత గ్రోత్ అవటానికి ఏ రకంగా ఒక వ్యూహం ప్రకారం కష్టపడి కన్న కళలు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కన్న కళలు నిజం చేసుకోవచ్చో ఆ నిజం చేసుకోవటం కోసం కష్టం ఏ రకంగా పడితే మనం ఎండ్ ఆఫ్ ది లైన్ రీచ్ అవ్వగలుగుతామనే విషయాన్ని చాలా 3 days క్లాసెస్ తీసుకొని మంచి నైపుణ్యం ఉన్న ఈ రాష్ట్రంలోనే కాదు పక్కన రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యులందరినీ పిలిపించుకొని యువతతో పాటు అన్ని రంగాల్లో నిత్యము బిజీగా ఉండే మనకి గైడ్ చేస్తున్న శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ, ఇందాక అజయ్ గారు చెప్పినట్టు మీకు కరెక్ట్గా గైడ్ చేయడానికి మాకంటే పెద్దలు చాలామంది మిత్రులు ఉన్నారు, తప్పకుండా వారు గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.